ఒకళ్ళు తన అందమైన గాత్రంతో అలాగే అందమైన మాటలతో పాత్రలకి ప్రాణం పోస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు తన నటనతో ప్రాణం పోస్తూ ఉంటారు. రాహుల్ అండ్ చిన్మయి. Ladies and gentlemen, the voice behind Samantha. దొరికాడు నాకు బక్రా. కరెక్టేనా? చిన్మయి ఊరెళ్ళిందని చెప్పేసి వేరే అమ్మాయితో ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్న రాహుల్. You are Jesse and you are Karthik. నీ ఏజ్ ఎంత? 24. నాకు 26. పర్వాలేదు, మా నాన్న అడిగితే నా తమ్ముడు లాంటి వాడివి అని చెప్పేస్తా. హలో, తమ్ముడెవరు? రాహుల్ ని పెళ్లికి ముందు కంట్రోల్లో పెట్టారా, పెళ్లి తర్వాత కంట్రోల్లో పెట్టారా? పెళ్లికి ముందు కంట్రోల్లో ఉన్నట్టు యాక్టింగ్ చేశాడు, కానీ ఇప్పుడు లేదు. బ్రేకింగ్ న్యూస్, పెళ్లికి ముందే నా మొగుడిని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను అని ఒప్పుకున్న చిన్మయి. రాహుల్ ని కొట్టడానికి ఏది వాడతారు? చీపురా, చపాతి కర్ర? చపాతి కర్ర. నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఓయ్ మిస్ అమ్మా, చాలా రోజులుగా చెప్పడం మర్చిపోయా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఎటువంటి సందర్భాల్లో పిల్లలు పెద్దవాళ్ల ముందు అతి వినయంగా నటిస్తారు? ముగ్గురు కూతులున్నా తండ్రి కనిపించినప్పుడు అతి వినయంగా పాడిస్తారు. మందు దాగి ఇంట్లో దొరికిపోయినప్పుడు. అప్పుడు నువ్వు అతి వినయంగా నటిస్తావా? అలవాట్లేదా? నిజంగా పక్కవాడి మీద ఒట్టేసి చెప్పు. మళ్ళీ చూసా, గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీ తోడల్లే చూసా, నన్ను నీకు వదిలేసా, పైలో తోలో వాడు ఎప్పుడు ముడి వేశాడు, విడిపోదే. చిన్మయి కాకుండా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే బాగుంటుంది? ఏ హెబ్బా, బి లావణ్య త్రిపాఠి. రీసెంట్లీ నాకు ఇప్పుడు ఆనబెలా వాలిస్ అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. నేను నిజంగానే చిన్మయిని అడుగుదాం అనుకున్నా, ఒకవేళ నాకు ఛాన్స్ దొరికితే ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చా అని. బ్రేకింగ్ న్యూస్, చిన్మయికి తన కొత్త అఫేర్ గురించి చెప్పి పెళ్లి ప్రపోజల్ పెట్టినటువంటి రాహుల్. మీ ఈటీవీలో